అభినవగిరిగా వచ్చాడు రసరాజు, నిన్ను చూసి మెచ్చాడు నటరాజు. గౌరవంగా జీవించాలనే ఉద్దేశ్యంతో మీకోసం అభిమానంతో ప్రతి నెల 1వ తేదీనే స్వర్ణ గ్రామం సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి ఈ పింఛను నగదు 4,000 రూపాయలను మర్యాదపూర్వకంగా మీ చేతికి అందజేస్తున్నారు. ఇప్పుడు ఈ మెసేజ్ ఎప్పుడు వస్తుంది మీకు? నెల నెల వస్తా సార్. ఆత్మగౌరవంతో జీవించడానికి 4,000 రూపాయలు చంద్రబాబు నాయుడు మీకు ఇస్తున్నాడు అని చెప్పి ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? నీ డబ్బులు కాదు, అది ప్రజలకు సంబంధించినటువంటి ట్యాక్సుల డబ్బులు, అదేం హెరిటేజ్ డబ్బులు కాదు. 4,000 రూపాయలు ఇచ్చి 4 కెమెరాలు పెట్టి ఏదైతే వీడియో షూట్ చేసి అందరికీ తెలిసేటట్టు చేస్తే ఆత్మగౌరవంతో బతుకుతారా? నువ్వు ఇచ్చే 4,000తో. షాపులు కూడా ఇచ్చాం మీ అందరికి. బ్రాందీ షాపులు కాదు, కనీసం బెల్ట్ షాపులు కూడా వాళ్ళకి వాళ్ళ మొత్తం తెలుగుదేశం వాళ్ళే కదా, ఏమీ లేదు అక్కడ. సో వీళ్ళకేం లేదనమాట ఇక్కడ. ఆల్రెడీ ఈ కల్లుగీత కార్మికులకి అక్కడ ఆ స్క్రిప్ట్ కొంచెం చేంజ్ చేశాడు డైరెక్టర్ ఈసారి. చూడండి, అతనేమో ఏది కల్లుగీత కార్మికుడు రాగానేనో కల్లుగీత దాంతో ఉండదన్నమాట, అది వేసుకొని. ఇక్కడ మాత్రం బాబు గారు పదండి అంటూ దాన్ని అతను కట్టుకొని ఆడికి వెళ్తాడు. సరే ఈయన ఎక్కుతాడని పైకి అనుకుంటే అక్కడ ఇంకోళ్ళని పెడతారు, వాళ్ళ అన్న కొడుకు అంట. సో ఆయన పైకి ఎక్కుతాడు, పైకెక్కి కళ్ళు తీస్తాడు. ఇక్కడ చూస్తే తాడి చెట్టు ఎక్కి కళ్ళు తీసి అతను దిగుతాడు. దిగి కళ్ళు ఆ బకెట్లో ఉంటుంది. కానీ ఆ బకెట్లో కళ్ళు చంద్రబాబు నాయుడు గారు తాగరు. అక్కడ ఆల్రెడీ ముందే పెట్టి ఉంటుంది, ఏది తాటాకులో కళ్ళు పోసి. దాన్ని అది తీసుకొని వస్తాడు. తీసుకురాగానే అట్లా టేస్ట్ చేస్తున్నట్టుగా నటిస్తాడు, తాగడు. కొంచెం కన్వర్ట్ అయ్యింది. అయ్యా మొన్నేమో గ్యాస్ పై వెలిగించకుండా చేపల పులుసు చేపల ఫ్రై వండాడు. సో అది కూడా తినలా, ఒక స్పూన్ అన్నం తిన్నట్టుగా నటించాడు. ఈరోజు తాటి కాకులో తాటి కళ్ళు తాగుతున్నట్టుగా ఫోటోలకి వీడియో షూట్ ఇచ్చాడు, కానీ తాటి కళ్ళు తాగల. ఫైనల్గా ఏంటంటే ₹1,00,00,000 బొక్క. ప్రతిరోజు ఈ స్కిట్లు ఈ 2 సంవత్సరాల్లో ఇట్లాంటి కార్యక్రమాలు తప్ప ప్రజలకు ఉపయోగపడింది ఒక్కడు కూడా చేసింది లేదు. ఇంక ఈ డ్రామాలు దీనివల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? ఎవరికి ఉపయోగం?